కల్కి 2898 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మందిని ఇంప్రెస్ చేసింది. పోతే కొంతమంది మేధా వర్గాలు మాత్రం హాలీవుడ్ ని చితక్కొట్టేస్తాం, పగలగొట్టేస్తాం అన్న మాటలను పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు బొచ్చుడు తీసింది హాలీవుడ్ అండ్ వాళ్ళేమి ఈ కంటెంట్ తో పెద్ద ఇంప్రెస్ అయిపోరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో చాలా సీన్స్ మన హాలీవుడ్ లో సినిమాల రిఫరెన్స్లు కనబడుతున్నాయి. సో హాలీవుడ్ నుంచి రిఫరెన్సెస్ తీసుకున్న సినిమా హాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎలా వెళ్తుంది కామెడీ కాకపోతే అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. రిఫరెన్సెస్ కి సంబంధించి అయితే స్వయాన నాగశ్విన్ గారే చెప్పారు ఈ సినిమా స్టార్ వార్స్ ని ఇన్స్పైర్ అయ్యి తీయడం జరిగింది అని. సో ఆయన అంత పబ్లిక్ గా చెప్పిన తర్వాత ఇంకా కొట్టుకోవడం అనేది అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో రిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన సినిమా బాగున్న హాలీవుడ్ వాళ్ళకి నచ్చకుండా పోతుందా? రిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎవరైనా సరే సినిమాకి ఇంప్రెస్ అవ్వాల్సిందే. బట్ మన ఇండియా వరకు ఇట్లాంటి ఒక ప్రయోగం ఇప్పటిదాకా జరగలేదు. సో ఒక ప్రయోగం జరుగుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా వావ్ ఫ్యాక్టర్ ఉంటది. హాలీవుడ్ రేంజ్ మూవీ అని చెప్పుకుంటాం, అందులో తప్పులేదే. అండ్ విజువల్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. అండ్ హాలీవుడ్ మూవీస్ బడ్జెట్ ఎక్కడ, ఈ సినిమా బడ్జెట్ ఎక్కడ? ఈ సినిమా వాటికన్నా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా అంత మంచి క్వాలిటీ తీసుకొచ్చారంటే అప్రిషియేట్ చేయాలి కదా. ఇక్కడ లాజిక్ ఏంటంటే హాలీవుడ్ సినిమాల రిఫరెన్సెస్ తీసుకోకుండా నువ్వు సినిమా తీయలేనప్పుడు నువ్వు హాలీవుడ్ రేంజ్ కి ఎలా ఎదుగుతావు అన్నది క్వశ్చన్. ఓకే, పాయింట్ అనుకుందాం. ఇప్పుడు అవతార్ సినిమాకి సంబంధించి జేమ్స్ కెమెరూన్ ఇండియన్ మైథాలజీకి సంబంధించిన విష్ణువు యొక్క రిఫరెన్సెస్ తీసుకుని సినిమాలో పెట్టడం జరిగింది. అంత మాత్రాన ఆ సినిమాలు ఏమైనా తక్కువైపోతాయా? అవతార్ తక్కువైపోద్దా? జేమ్స్ కెమెరూన్ తక్కువైపోతాడా? మరి ఇంకెందుకు రిఫరెన్సెస్ తీసుకున్నాడని బాధేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నుంచి మాస్ స్టఫ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లాంటి ఫైట్లు కానీ డైలాగ్స్ కానీ ఈ సినిమాలో ఉండవు. ఇప్పుడు ఎంత కాంప్లెక్స్ స్టోరీ అయినప్పటికీ కూడా దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ చెప్పినప్పుడు ఎవరికైనా అర్థం అవ్వాల్సిందే కదా. మేబీ ఇది ఒక కొత్త వరల్డ్ కావచ్చు, కొంచెం కాంప్లెక్స్ గా ఉండొచ్చు స్టోరీ అనేది. బట్ అందులో ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ఇంజెక్ట్ చేసినప్పుడు జనాలు ఇంప్రెస్ అవ్వకుండా ఎందుకు ఉంటారు చెప్పండి. సో కాబట్టి మాసెస్ కి ఎక్కదు, కాబట్టి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళండి. ఇలాంటి సోది మాటలు ఎందుకు చెప్తున్నారో నాకు నిజంగానే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గెటప్ కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు కమల్ హాసన్ గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేసిందే మేబీ కొత్తగా ఉండడం వల్ల ఏమో ఆ క్యారెక్టర్. సో ఓవరాల్ గా నేనేం చెప్తానంటే టీజర్ ట్రైలర్ బాగోపోయినా, గ్రాఫిక్స్ బాగోపోయినా, ఇవన్నీ మాటలు చెప్పినా పర్లే, అవన్నీ బాగానే ఉంటూ జనాలు చూద్దామని ఎక్సైటెడ్ గా ఉన్న సినిమాకి ఎందుకో అన్వాంటెడ్ గా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం. ఇఫ్ ఇన్ కేస్ సినిమా చూసి వచ్చిన తర్వాత నీకు నచ్చకపోతే నీ నెగిటివిటీని మొత్తం బయట పెట్టేసిన ఏ ప్రాబ్లం ఉండదు. బట్ రిలీజ్ కు ముందు నుంచే ఎందుకు ఈ నెగిటివిటీ? అనవసరం కదా. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా తెలుసు కదా సబ్స్క్రైబ్ కూడా గురువు గారు. థ్యాంక్ యూ.